మనం ఒక 5 లాక్స్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మనం చేసుకుంటూ వెళ్తే ఒక 12% ఇంట్రెస్ట్ కానీ ఒక 15% ఇంట్రెస్ట్ కానీ వస్తే సో ఒక 10 ఇయర్స్ వరకు మనం ఎంత కార్పస్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. సార్ సీనియర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మా పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మనం 5 లాక్స్ లంసమ్ అనేది మన మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఒక 10 ఇయర్స్ వరకు సో మనం ఎంత మనీ అనేది ఎంత కార్పస్ అనేది మనం జనరేట్ చేయొచ్చు అంటారు? వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో బ్యూటీ ఏంటంటే ఎవరైతే ఒక లంసమ్ అమౌంట్ ఉందో ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్ఐపి మూలంగా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే 5 లక్షలు 10 సంవత్సరాల్లో వాళ్ళకి సమయం ఉండేటప్పుడు ఇన్వెస్ట్ చేసి ఎంత కార్పస్ క్రియేట్ అవుతుందని మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ 5 లక్షలు ఇప్పుడుండే మార్కెట్ సినారియాలో ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి? ఒకేసారి పెట్టేయాలా, లేకపోతే స్టాగర్డ్ వే ఎస్ఐపి మూలంగా పెట్టాలా, లేకపోతే ఎస్టీపీ మూలంగా పెట్టాలి? సరే, ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉండదో అలాంటి వాళ్ళు ఎప్పుడు మాలాంటి డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ త్రూ వెళ్తే వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. రైట్? మీ సొంతగా వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ పెట్టిన తర్వాత మీరు ఒక 20-30% ఫాల్ అయితే ఏం చేయాలనేది కూడా తెలియాలి. అది తెలియలేనప్పుడు మాలాంటి త్రూ వెళ్ళడం అడ్వైజబుల్ అండి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు క్యాలిక్యులేషన్స్ కానీ మాట్లాడుకుంటే 5 లక్షలు ఉంది మీ దగ్గర, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, 10 సంవత్సరాల సమయం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు సమయం ఎక్కువ ఉండేటప్పుడే మంచి లాభాలు కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సమయం 10 సంవత్సరాలే ఉంది, అంటే తక్కువ ఉంది. ఎప్పుడైనా మన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని మాట్లాడుకుంటే ఒక 7 ఇయర్స్ తర్వాతే కనబడుతుంది. అంటే ఫస్ట్ ఎక్కువ 5 ల్యాక్స్ ఒక 7 ఇయర్స్లో పెరిగిన తర్వాత దాన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎక్కువ బాగా పెరగడం కనబడుతుంది మనకి. ఓకే, 5 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్, 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా ఈక్విటీలో రిలేటెడ్ స్కీమ్స్లో పెట్టినప్పుడు 12-15% ఆన్ యావరేజ్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. కానీ నేను ఇక్కడ ఇంకో విధంగా రిటర్న్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు రిస్క్ అపిటైట్ వేరే వేరేగా ఉంటాయి. రైట్? మనం ఏమో మాట్లాడుకుంటున్నాం, 5 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాలి, 10 ఇయర్స్ పెట్టాలి అంతే. రైట్? బట్ ఈక్విటీ స్కీమ్స్లోన వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫ్యాక్టర్స్ అన్నీ ఇంకా ఏం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే వాళ్ళ రిస్క్ బట్టి ఎలాంటి స్కీమ్లో పెట్టాలనేది మేము చెప్పగలుగుతాము. అది కాంటాక్ట్ చేస్తే ఎక్కడ పెట్టాలని దాని ప్రకారంగా నేను డిఫరెంట్ రిటర్న్స్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న రిటర్న్స్ ఏంటంటే ఫస్ట్ 6% తీసుకున్నాను. 5 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు, 10 ఇయర్స్ ఉంటారు, 6% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళకు వచ్చిన కార్పస్ 8.95 ల్యాక్స్, అంటే దగ్గర 9 ల్యాక్స్ అనుకోండి. నెక్స్ట్ 12% రిటర్న్స్, అదే 5 ల్యాక్స్ లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు, 10 ఇయర్స్ ఉంటారు, 12% రిటర్న్ చేస్తే 15.52 ల్యాక్స్. రైట్? సో ఇప్పుడు 5 ల్యాక్స్ 10 ఇయర్స్ 15% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే 20.22 ల్యాక్స్. అదే ఒకవేళ 18% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే 26.16 ల్యాక్స్. 20% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే 30.95 ల్యాక్స్. అంటే 5 లక్షలు పెట్టి 10 సంవత్సరాలు ఉంటే మీకు 31 లక్షలు మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ 20% రిటర్న్స్ జనరేట్ అయితే అది సరిపోదు. ఫస్ట్ థింగ్ సరిపోదు, ఈ కాలంలో సరిపోదు. సో మీరు అడిగారు కాబట్టి 5 ల్యాక్స్ ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళకి ఇంకా ఎక్కువ సమయం ఉంటుందో మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సమయం, ఎక్కువ సమయం ఉండాలి. అదే డబ్బులు 5 ల్యాక్స్ లంసమ్ ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. అది కాకుండా వాళ్ళు ఒక స్టాగర్డ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్టెప్ అప్, ఇయర్లీ స్టెప్ అప్ కానీ, లేకపోతే ఒకవేళ ప్రతి మంత్లీ ఎస్ఐపి చేయలేకపోయినా లేకపోతే ఏం లేకపోయినా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడల్లా మనం కీప్ యాడ్ చేసుకుంటూ పోతే అదే 10 సంవత్సరాల్లో మంచి కార్పస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుకుంది డిఫరెంట్ రిటర్న్స్ 6%, 12%, 15%, 18%, 20%. ఏదైతే కేటగిరీ 15, 18, 20% రిటర్న్ కేటగిరీస్ ఉన్నాయో అక్కడ చాలా రిస్క్ ఉంటుంది. రైట్? అంటే వాళ్ళు నెగిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవన్నీ తట్టుకుని పెట్టుకుని ఆ రిటర్న్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తే పర్వాలేదు, నాకు 10 ఇయర్స్లో రాకపోయినా 15 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో వస్తే చాలా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఆ కేటగిరీస్ ఆఫ్ 15%, 18%, 20% రిటర్న్స్ వచ్చే ఈక్విటీ స్కీమ్స్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. పెట్టుకుంటూ మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సార్, ఇప్పుడు 5 lakhs మనం లంసమ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఏదైతే మీరు 12% కానీ 15% కానీ 20% కానీ మీరు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్
ఆన్ అండ్ యావరేజ్ మీరు 12% అంటూ చెప్పడం జరిగింది. అదే 12% మనం 5 lakhs దానికి తగ్గట్టుగా ఎస్ఐపి కూడా చేసుకున్నట్లు వెళ్తే సో కార్పస్ అనేది మనం ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 టచ్ చేయాలనే ఆశ ఉంటుంది. 5 lakhs అలా వదిలేసి ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఎన్ని ఇయర్స్ లోపు మనకి 1 crore అనేది మనం రీచ్ అవ్వచ్చు సో జనరల్గా 1 CR 10 yearsలో కావాలంటే 43,000 చేయాలి, రైట్. బట్ 5 lakhs అనుకోండి, 5 lakhs లంసమ్ చేశారు. బట్ క్యాల్కులేషన్స్ పరంగా మనం మాట్లాడుకోకుండా వాళ్ళకి కనీసం అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయాలి. విత్ ఆ 10 years టైంలో 1 CR కావాలంటే. లేదంటే నేను ఇందాక చెప్పిన స్ట్రాటజీ ఒక 5 lakhsకి అప్పుడు ఉన్నప్పుడల్లా యాడ్ చేసుకుంటూ పోతే ఆ 1 CR చూడగలుగుతారు. సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎందుకు తీసుకున్నాం అంటే సార్ 6% కూడా ఎందుకు తీసుకున్నానంటే ఒక 60+ 70 80 years పర్సన్ 5 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుని వచ్చారనుకోండి, వాళ్ళకి మనం ఇంకేం అదర్ సోర్స్ లేదన్నప్పుడు మనం హై అగ్రెసివ్ రిస్క్ ఇవ్వలేం. ఇవాళ నాకు ఒక కస్టమర్ ఫోన్ చేశారు, ఆయన దగ్గర 3 లక్షలు ఉన్నాయి అగ్రికల్చర్, మాకు ఇయర్లీ ఇన్కమ్ వస్తుందండి, 2.5 3 లక్షలు వస్తుందండి, అది సరిపోతుంది అన్నాడు. బట్ అలాగన్నారని చెప్పి ఒకవేళ అగ్రికల్చర్ ఇన్కమ్ ఆగిపోతే ఆ 3 లక్షలు తీసుకుని వెళ్ళి నేను అగ్రెసివ్లో పెట్టాను అనుకోండి, ఏంటి పరిస్థితి? రేపు 30% డౌన్ సైడ్ ఉంటే ఎలాగ రియాక్ట్ అవుతారు? సో వాళ్ళకి అర్థం కాదు సార్ ఇలాంటివన్నీ. సో బట్ మనం ఆయన కావాల్సింది 15% రిటర్న్. అంటే ఏం కేటగిరీ? అగ్రెసివ్ కేటగిరీలో ఉన్నారు. ఒకవేళ ఆ 3 lakhs పెట్టినా మనం 5 lakhs పెడితే 20 lakhs కార్పస్ క్రియేట్ అవుద్ది, 3 lakhs పెడితే ఇంకా తక్కువ క్రియేట్ అవుద్ది. సో అలాంటి డబ్బులు ఎలా సరిపోతుంది? అంటే వాళ్ళు ఎవరో చెప్పి లేకపోతే మా వీడియోలు చూసి వస్తున్నారు, బట్ వాళ్ళకి అర్థం కావాలి ఇది ఎక్కడ పెడతారు, ఎలాగ ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, రిటర్న్స్ పాజిటివే ఉంటుందా లేకపోతే నెగిటివ్ కూడా జనరేట్ అవుతాయా, ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఎవరికైనా చెప్పేది సార్, ఈ 5 lakhs కానీ లేకపోతే చిన్న సిప్ కానీ లాంగ్ టర్మ్ ఉంటేనే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా మనం 10 years మాట్లాడుకున్నాం, ఇదే కానీ వాళ్ళు 25 years పెడితే మంచి రిటర్న్ జనరేట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు అసలు ఎలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేది మాకు తెలిస్తే మేము కరెక్ట్గా వాళ్ళు ప్లానింగ్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది, పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయగలుగుతాం. అంటే నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియోని సేమ్ నా ఫ్రెండ్ కూడా అదే పోర్ట్ఫోలియో మీరు ఇస్తారా సార్, లేకపోతే ఎలా ఉంటుంది అంటే? లేదు, మీ రిస్క్ అపెటైట్ ఆయన రిస్క్ అపెటైట్ వేరే వేరే ఉంటుంది కదండి, దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ఫోన్ చేశాను, ఆయన 70 years అయినా 15% రిస్క్ తీసుకుంటా అంటున్నారు, 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిస్క్ తీసుకుంటారో లేదో అడగలేదు నేను. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ అయితే నాకు మళ్ళీ కాంటాక్ట్ చేయండి అని చెప్పాను. సో దాని తర్వాత ఇవన్నీ మాట్లాడాలి, బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇవన్నీ మాట్లాడుతూ కన్సిడర్ చేస్తూ ఎక్కడ పెట్టాలి, పార్క్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు రిస్క్ అపెటైట్ బట్టి డిఫరెంట్ స్కీమ్స్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, బట్ వాళ్ళు రిస్క్ అపెటైట్ బట్టి ఏ కేటగిరీలో పెట్టాలనేది ఇంపార్టెంట్ సార్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.